అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీరు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? లేదా లో కోడ్ ప్లాట్ఫామ్స్ లైక్ పెగా, యాపియన్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ లాంటి టెక్నాలజీస్లోకి స్విచ్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ని బేస్ చేసుకుని టాప్ 15 లో కోడ్ డొమైన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి డొమైన్లో యాక్చువల్ వర్క్ ఎలా ఉంటుంది, ప్రెజెంట్ శాలరీ రేంజెస్ ఏంటి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అలాగే చూస్ చేసే ముందు తెలుసుకోవాల్సిన ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అన్నెసరీ హైప్ ఉండదు. ఇది నేర్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది లేదా లక్షల్లో ప్యాకేజ్ గ్యారంటీ లాంటి మాటలు అస్సలు చెప్పను. మీ కెరీర్కి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తాను. చాప్టర్ నెంబర్ 1, క్విక్ కాంటెక్స్ట్. ముందు లో కోడ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి అనేది సింపుల్గా అర్థం చేసుకుందాం. కంపెనీస్ అప్లికేషన్స్ని కంప్లీట్గా కోడింగ్తో బిల్డ్ చేయకుండా తక్కువ కోడింగ్తో ఫాస్ట్గా డెవలప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తాయి. ఇండియాలో ఎస్పెషలీ హైదరాబాద్లో చూస్తే వీటిల్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఐటీ సర్వీస్ కంపెనీస్లో ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఉంటాయి, బట్ తక్కువ. శాలరీ విషయంలో చూస్తే జనరల్గా వేరే మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ రేంజెస్లోనే ఉంటాయి. ఇందులో ప్లాట్ఫామ్ల పేర్ల కన్నా మీ ఎక్స్పీరియన్స్, మీ సర్టిఫికేషన్స్, మీరు జాయిన్ అయ్యే కంపెనీని బట్టి మీ శాలరీ డిపెండ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్కిల్స్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్. అంటే పవర్ ప్లాట్ఫామ్ నుంచి సేల్స్ ఫోర్స్కి వెళ్ళాలి అంటే మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి. పెగా నుంచి యాపియన్కి వెళ్ళిన సేమ్ సిచ్యువేషన్. కాబట్టి ఈ పాయింట్ని కూడా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్ఫామ్ గురించి చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ కలిపి మైక్రోసాఫ్ట్ ఈకోసిస్టమ్ చాలా పాపులర్ ప్లాట్ఫామ్. ఇంటర్నల్ టూల్స్ బిల్డ్ చేయడం, వర్క్ ఫ్లో ఆటోమేట్ చేయడం లాంటి పనుల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. హైదరాబాద్లో 2 నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్వీస్ కంపెనీస్లో రఫ్లీ 4 to 9 lakhs ప్యాకేజ్ యావరేజ్గా ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో దీనికంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. దీంట్లో ప్రోస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఈకోసిస్టమ్ కాబట్టి లెర్నింగ్కి రిసోర్సెస్ చాలా ఉంటాయి, ఓపెనింగ్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాన్స్ ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ కాన్ఫిగరేషన్, వర్క్ ఫ్లోస్, సపోర్ట్ చుట్టే తిరుగుతుంది. పవర్ ప్లాట్ఫామ్ మాత్రమే కంటిన్యూ చేస్తే డీప్ టెక్నికల్ గ్రోత్ కొంచెం లిమిటెడ్గా అయిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2, సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్ అనేది సిఆర్ఎం ప్లాట్ఫామ్ అనమాట. డెవలపర్ రోల్స్ ఉంటాయి, అడ్మిన్ రోల్స్ కూడా ఉంటాయి. డెవలపర్గా హైదరాబాద్ మార్కెట్లో జనరల్లీ 5 to 11 lakhs కామన్ రేంజ్ కనిపిస్తుంది. ఎపెక్స్ నాలెడ్జ్ ఉంటే ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. అడ్మిన్ రోల్స్లో శాలరీ ఇంకా కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రోస్కి వచ్చేస్తే జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. కాన్స్కి వచ్చేస్తే కాంపిటీషన్ కూడా ఎక్కువే. సెకండ్లీ, ఆల్రెడీ సర్టిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. కంపెనీ బట్టి ప్రాజెక్ట్ క్వాలిటీ కూడా చాలా వేరీ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3, పెగా. పెగా మెయిన్లీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇటువంటి కంపెనీస్లో, ఇటువంటి బిజినెస్లో ప్రాసెస్ హెవీ డొమైన్స్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. కేస్ మేనేజ్మెంట్కి ఫేమస్. హైదరాబాద్లో 2 నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్స్కి రఫ్లీ 6 నుంచి 10 lakhs కామన్ రేంజ్. సీనియర్ పొజిషన్స్లో ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కమింగ్ టు ద ప్రోస్, బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్. కాన్స్కి వచ్చేస్తే లెర్నింగ్ కర్వ్ కొంచెం స్టీప్, అంటే లెర్నింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సేల్స్ ఫోర్స్ లేదా పవర్ ప్లాట్ఫామ్తో కంపేర్ చేస్తే ఓపెనింగ్స్ తక్కువ అండ్ సర్టిఫికేషన్ జర్నీ కూడా బాగా లెందీగా ఉంటుంది అండ్ ఇట్స్ పెయిడ్ టు. ప్లాట్ఫామ్ నెంబర్ 4, యాపియన్. యాపియన్ కూడా ప్రాసెస్ ఆటోమేషన్, కేస్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. శాలరీ రేంజ్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ పెగాతో సిమిలర్గా ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 6 నుంచి 10 lakhs. కమింగ్ టు ద ప్రోస్, ప్లాట్ఫామ్ క్లీన్గా ఉంటుంది, బిజినెస్ ప్రాసెసెస్ ఆటోమేట్ చేయడానికి చాలా బాగుంటుంది. కమింగ్ టు ద కాన్స్, ఇండియాలో ఓపెనింగ్స్ సేల్స్ ఫోర్స్ లేక పవర్ ప్లాట్ఫామ్ కంటే కొంచెం తక్కువ. ఎక్కువ ప్రాజెక్ట్స్ సర్వీస్ కంపెనీస్లోనే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 5, అవుట్ సిస్టమ్స్. ఎంటర్ప్రైజ్ ఫుల్ స్టాక్ లో కోడ్ ప్లాట్ఫామ్ అనమాట. కొంచెం కాంప్లెక్స్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. హైదరాబాద్లో ఓపెనింగ్స్ లిమిటెడ్. అవైలబుల్ అయిన ప్రాజెక్ట్స్లో శాలరీస్ కొంచెం బెటర్గా ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ శాలరీస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. రైట్ ప్రాజెక్ట్ దొరికితే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6, మెండిక్స్. మెండిక్స్ కూడా అవుట్ సిస్టమ్స్ లాంటి ఎంటర్ప్రైజ్ లో కోడ్ ప్లాట్ఫామ్. సీమెన్స్ సపోర్ట్ చేస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ మెండిక్స్ ఓపెనింగ్స్ చాలా తక్కువ, కాబట్టి ప్రజెంట్ ఇండియా మార్కెట్లో దీన్ని ప్రైమరీ కెరీర్ పాత్గా కన్నా అడిషనల్ స్కిల్గా చూడడం బెటర్. ప్లాట్ఫామ్ నెంబర్ 7, అట్లాసియన్ ప్లాట్ఫామ్. జీరా, కాన్ఫ్లుయెన్స్, ఆటోమేషన్, ఫోర్జ్. ఇది ప్యూర్ అప్లికేషన్ డెవలప్మెంట్ కంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ మరియు కొలాబరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇందులో రోల్స్ అడ్మిన్,
ఆటోమేషన్ అండ్ లైట్ డెవలప్మెంట్ మిక్స్గా ఉంటాయి. శాలరీ హైదరాబాద్లో అప్రాక్సిమేట్లీ 5 to 10 lakhs రేంజ్లో ఉంటుంది. కమింగ్ టు ద ప్రోస్, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో జీరా యూస్ చేస్తారు కాబట్టి ఎక్స్పోజర్ బాగా ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు ద కాన్స్, చాలా రోల్స్ అడ్మిన్ అండ్ సపోర్ట్ సైడ్కి ఉంటాయి కాబట్టి డీప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ప్రతి ప్రాజెక్ట్లోనూ ఉండవు. ప్లాట్ఫామ్ నెంబర్ 8, జోహో క్రియేటర్. జోహో క్రియేటర్ మెయిన్లీ మిడ్ సైజ్ కంపెనీస్ మరియు కొన్ని ప్రోడక్ట్ టీమ్స్లో యూస్ చేస్తారు. శాలరీస్ మోడరేట్ రేంజ్లో ఉంటాయి. జోహో ఎకోసిస్టమ్ మొత్తం మీద వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది, కానీ మైక్రోసాఫ్ట్ లేదా సేల్స్ ఫోర్స్ ఎకోసిస్టమ్తో కంపేర్ చేస్తే ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 9, ఒరాకిల్ ఎపెక్స్. ఆల్రెడీ ఒరాకిల్ డేటాబేస్ ఈకోసిస్టమ్ యూస్ చేస్తున్న కంపెనీస్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్యూర్ ఒరాకిల్ ఎపెక్స్ రోల్స్ చాలా లిమిటెడ్. ఒరాకిల్ ఎస్క్యూఎల్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అడిషనల్ స్కిల్గా యూస్ఫుల్ అవుతుంది తప్ప నాట్ రికమెండెడ్ టు బి అ ఫుల్ టైమ్ జాబ్. ప్లాట్ఫామ్ నెంబర్ 10, యూఐపాత్. యూఐపాత్ అనేది మెయిన్లీ ఆర్పిఏ ప్లాట్ఫామ్. ఆటోమేషన్ మీద ఫోకస్ ఉంటుంది. కొన్ని లో కోడ్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. డిమాండ్ ఇప్పటికీ ఉంది, కానీ పీక్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తగ్గింది. డెవలపర్ శాలరీస్ జనరలీ 5 to 10 lakhs రేంజ్లో ఉంటాయి. చాలా ప్రాజెక్ట్స్లో బాట్ మెయింటెనెన్స్ మరియు సపోర్ట్ వర్క్ కూడా ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 11, రీటూల్. రీటూల్ స్టార్టప్ కంపెనీస్ మరియు ప్రోడక్ట్ కంపెనీస్లో ఇంటర్నల్ టూల్స్ బిల్డ్ చేయడానికి పాపులర్. ట్రెడిషనల్ సర్వీస్ కంపెనీస్లో హైదరాబాద్ మార్కెట్లో ఓపెనింగ్స్ తక్కువ. ప్రోడక్ట్ కంపెనీస్ టార్గెట్ చేస్తున్న వాళ్ళకి బెటర్ ఆప్షన్ అవ్వచ్చు, కానీ ఓపెనింగ్స్ జనరల్లీ తక్కువ. ప్లాట్ఫామ్ నెంబర్ 12, బబుల్. బబుల్ ఆల్మోస్ట్ నో కోడ్ ప్లాట్ఫామ్. స్టార్టప్స్ MVPs బిల్డ్ చేయడానికి యూస్ చేస్తాయి. కార్పొరేట్ హైదరాబాద్ మార్కెట్లో బబుల్ డెవలపర్స్ ఓపెనింగ్స్ బాగా తక్కువ. ఫ్రీలాన్సింగ్ లేక ఓన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తారు. కమింగ్ టు ప్లాట్ఫామ్ నెంబర్ 13, క్రియేటివ్. CRM మరియు BPM ప్లాట్ఫామ్. ఇండియాలో స్లోగా గ్రో అవుతుంది, కానీ ప్రెసెంట్కి ఇట్స్ అ నీష్ ప్లాట్ఫామ్ అండ్ ఓపెనింగ్స్ బాగా లిమిటెడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 14, నింటెక్స్. వర్క్ ఫ్లో ఆటోమేషన్ ప్లాట్ఫామ్. ఎక్కువ షేర్ పాయింట్ లేక మైక్రోసాఫ్ట్ ఈకోసిస్టమ్తో కలిసి యూస్ చేస్తారు. ప్యూర్ నింటెక్స్ జాబ్స్ కన్నా మైక్రోసాఫ్ట్ రోల్స్లో పాటుగా ఎక్కువగా కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 15, కిస్ ఫ్లో. సింపుల్ బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్. మోస్ట్లీ మిడ్ మార్కెట్ కంపెనీస్లో యూస్ చేస్తారు. హైదరాబాద్లో స్పెషలైజ్డ్ జాబ్ మార్కెట్ చాలా లిమిటెడ్. కమింగ్ టు ద ప్రాక్టికల్ అడ్వైస్. ఫస్ట్ పాయింట్, ఎక్కువ ఓపెనింగ్స్ సర్వీస్ కంపెనీస్లోనే ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్ అలొకేషన్, బెంచ్ పీరియడ్స్, క్లయింట్ డిపెండెన్సీ ఇవి ఈ డొమైన్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. సెకండ్ పాయింట్, సర్టిఫికేషన్స్ షార్ట్ లిస్టింగ్స్కి హెల్ప్ చేస్తాయి, కానీ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి హై శాలరీ గ్యారంటీ అనుకోకండి. థర్డ్ పాయింట్, పవర్ ప్లాట్ఫామ్, సేల్స్ ఫోర్స్, పెగా, యాపియన్ వీటిల్లోనే కొంచెం కంపారిటివ్లీ ఓపెనింగ్స్ ఎక్కువ, కానీ కాంపిటీషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఫోర్త్ పాయింట్, అవుట్ సిస్టమ్స్, మెండెక్స్, బబుల్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ దే ఆర్ నీష్ ప్లాట్ఫామ్స్, కానీ రైట్ కంపెనీలో మంచి శాలరీస్ ఇవ్వచ్చు, కానీ కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ దొరకడం కొంచెం కష్టం. ఫిఫ్త్ పాయింట్, ప్లాట్ఫామ్ స్కిల్తో పాటు ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ కేర్ లాంటి డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఇంటిగ్రేషన్స్ చేస్తున్నప్పుడు కెరియర్ గ్రోత్ మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్ పాయింట్, ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్ మీద డిపెండ్ అయ్యే కెరియర్కి ఒక లిమిట్ ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్లో గ్రో అవుదామనుకునే వాళ్ళు కోడింగ్, ఆర్కిటెక్చర్, బిజినెస్ అనాలిసిస్ అండ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ని కూడా నేర్చుకునేందుకు ట్రై చేయండి. జాబ్స్ సర్చ్ చేస్తున్నప్పుడు నాక్రీ, లింక్డ్ఇన్ ఆర్ వీళ్ళ కంపెనీ కెరీర్ పేజెస్లో యాక్చువల్ జాబ్ డిస్క్రిప్షన్స్ చూసి అప్లై చేయండి. డెవలపర్ అని టైటిల్ ఉన్నా సరే రోల్లో కాన్ఫిగరేషన్, టెస్టింగ్, సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. కాబట్టి JDని కంప్లీట్గా చదవడం ఇంపార్టెంట్. క్లోజింగ్ నోట్, ఓవరాల్గా చూస్తే ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ జెన్యూన్గా జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. చాలామంది సక్సెస్ఫుల్ కెరియర్స్ కూడా బిల్డ్ చేశారు, కానీ ఇవి ఆటోమేటిక్గా హై ప్యాకేజ్ షార్ట్కట్స్ కావు. ప్రతి ప్లాట్ఫామ్కి వాటి ఓన్ లిమిటేషన్స్ ఉంటాయి, ఓన్ మార్కెట్ ఉంటుంది. కాబట్టి ప్లాట్ఫామ్ పేరు విని డెసిషన్ తీసుకోకండి. హైదరాబాద్లో జాబ్ వాల్యూమ్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది అండ్ మీకు ఆ పాత్లో వెళ్ళే ఇష్టం ఆర్ ఇంట్రెస్ట్ ఉందా, వీటిని కన్సిడర్ చేసే డెసిషన్ తీసుకోండి. ఈ ప్లాట్ఫామ్స్లో ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీద సెపరేట్గా డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే లైక్ శాలరీ ట్రెండ్స్, లెర్నింగ్ రోడ్ మ్యాప్, యాక్చువల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ మార్కెట్ వీటిని కవర్ చేస్తూ ఇంకా డీటెయిల్డ్గా వీడియో కావాలనుకుంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.